కాసేపట్లో రంగారెడ్డి జిల్లా మంచిరేవులకు సీఎం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభించనున్న రేవంత్. ఇవాళ విశాఖ కోర్టుకు మంత్రి లోకేష్ సాక్షిపై పరువు నష్టం కేసులో హాజరు. ఏపీలో ఆక్వాకల్చర్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు. టారిఫ్ సవాళ్లపై ప్రాథమిక నివేదిక ఇవ్వాలన్న ప్రభుత్వం. 3 ఏళ్ల కూతురుని చంపి తల్లి బలవన్మరణం. పెద్దపల్లి టీచర్స్ కాలనీలో విషాదం. మధ్యాహ్నం భారత్కు ముంబై పేలుళ్ల సూత్రధారి రాణా అదుపులోకి తీసుకుని విచారించనున్న ఎన్ఐఏ అధికారులు. రాణా అప్పగింత భారత్ అతిపెద్ద దౌత్య విజయం. ప్రజలకు హాని చేసిన వారిని వదలబోమన్న అమిత్ షా. సుంకాల అమలుపై వెనక్కి తగ్గిన ట్రంప్. 75 దేశాలపై 90 రోజుల పాటు నిలిపివేత. చైనా అమెరికా మధ్య ముదురుతున్న ట్రేడ్ వార్. డ్రాగన్ కంట్రీపై సుంకాలు 125% పెంచిన ట్రంప్. డొమినికన్లో 184కి చేరిన మృతుల సంఖ్య. నైట్ క్లబ్ భవనం కూలిన ఘటనలో కొనసాగుతున్న రెస్క్యూ. ఐపీఎల్లో ఇవాళ మరో బిగ్ ఫైట్. ఢిల్లీతో తలపడనున్న బెంగళూరు. నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు. 3 రోజుల పాటు జరగనున్న వేడుకలు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్. పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్.